వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. మామూలుగా ఒక వ్యాపారవేత్తగానో లేకపోతే రకరకాల బిజినెస్ చూసి బాగా అందులో ఆరితేరి దానికి తగ్గట్టు ఇంకా అందులో బాగా నిపుణుడైన ఒక చార్టెడ్ అకౌంటెంట్ని తోడుగా పెట్టుకొని పెద్ద పెద్ద వ్యాపారాలు చేశారు. ఆ వ్యాపారాలు చేసినప్పుడు కొన్ని ట్యాక్సులు తప్పించుకోవడానికో లేకపోతే లాభాలు ఆర్జించడానికో లేకపోతే ప్రభుత్వం యొక్క కళ్ళు కప్పి చట్టాల కళ్ళు కప్పి పెట్టుబడులు తెచ్చుకోవడానికి కాస్త హవాలా రూట్లు లేకపోతే ఫెమా ఈ నిబంధనలన్నీ ఉల్లంఘించి ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి ఇక్కడ డబ్బులే మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి వాటిని వైట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేశారని కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు, అవే కేసులు నడుస్తున్నాయి, విచారణ నడుస్తుంది. అదంటే ఒక వ్యాపారవేత్తగా ఏదో వ్యాపారం చేశాడు. అలాగే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని క్విడ్ ప్రోకో అంటే ఎవరికన్నా ఫేవర్ చేసి ఆ ఫేవర్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి తన కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్లు పెట్టించుకొని తర్వాత వాళ్ళని ఎక్కడో దన్నాలు అక్కడ తన్నేసి ఇలా రకరకాలుగా చేసి ఇట్లా కొన్ని వందల వేల లక్షల కోట్లు ఏదో చేశారనేది ఇదొక రకమైన ఆరోపణలు. ఇవన్నీ విచారణ నడుస్తున్నాయి. ఇదంతా అతని ప్రైవేట్ వ్యవహారం, పూర్తిగా ఆయన ప్రైవేట్ వ్యవహారం. కాకపోతే ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నవాడు ఇన్ని కోట్లు ఇంత అక్రమాలు ఎలా చేశాడో, పైగా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుడు, ఇవన్నీ చర్చ నడుస్తూనే ఉంది. అయినా కూడా అది వ్యక్తిగతము ప్రైవేట్ అనే అనుకుందాం కాసేపు. దానికి ఏదో ఆ సిబిఐయో లేకపోతే దానికి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటో లేకపోతే సెబీనో ఫెమానో మనీ లాండరింగ్ చట్టాలు ఇవన్నీ ఉంటాయి, అవి ఏదో విచారణ చేస్తారు, అది వేరే విషయం. కానీ ఇదే పని ఒక చట్ట ప్రకారం ఎన్నిక కాబడిన చట్ట ప్రకారం పనిచేయాల్సిన ప్రభుత్వం చేయడాన్నే జీర్ణించుకోలేకపోతున్నారు ఎవరు. వాళ్ళ అధికారంలో అంటే వాళ్ళు ప్రైవేట్గా బిజినెస్ చేసినప్పుడు ఏవో సూట్ కేసు కంపెనీ పెట్టారు, పనామా ల్యాండ్స్ అను లేకపోతే ట్యాక్స్ ఫ్రీ కొన్ని ఐలాండ్స్ ఉంటాయి, కంట్రీస్ ఉంటాయి, అక్కడికి తీసుకెళ్ళి మనీ లాండరింగ్ ద్వారా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి హవాలా కుంభకోణాలు ఇవే చేసి మొత్తం చేసుకున్నారు. కానీ ఇక్కడ కూడా అలాంటి కార్పొరేషన్లే పెట్టి ఆ కార్పొరేషన్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి బ్యాంకుల దగ్గర అప్పు తీసుకోవడం, లేకపోతే రాబోయే కాలంలో వచ్చే ఆదాయాన్ని ఒక ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేసి దాన్ని చూపించి బ్యాంకుల దగ్గర అప్పు చేయడం. అప్పు కాదది, తాకట్టు. ఒక అప్పారావు లేకపోతే ఒక సుబ్బారావు అనే ఒక పౌరుడు ఉన్నాడు అనుకోండి ఆంధ్రప్రదేశ్లో. ఈ సుబ్బారావు అనే పౌరుడు వచ్చే 3 ఏళ్లలో ఎంత తాగుతాడు మా రాష్ట్రంలో, ఈ 3 ఏళ్లలో అతని తాగుడు మీద మాకు వచ్చే ఆదాయం ఎంత అని లెక్కలేసి వీళ్ళే ఇగో అతను తాగే దాని మీద మాకు వచ్చే ఆదాయం 100 రూపాయలు కాబట్టి 70 రూపాయలు అప్పు ఇవ్వండి అని ముందే, అంటే ఇది భవిష్యత్తుని తాకట్టు పెట్టే పరిస్థితి. అది కూడా మద్య నిషేధం చేస్తానని బల్లగుద్ది ఇంకా చాలా చాలా గుద్ది చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది రద్దు చేయకపోగా నిషేధించకపోగా దాన్ని చూపించి మరీ తాకట్టు పెట్టి 21,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారంటే నెత్తి నోరు బాదుకుంటున్నా నేను. ఇది ప్రజల కళ్ళకు గంతలు కట్టడమే. ఈ సంక్షేమం పేరుతోనో పథకాల పేరుతోనో చివరికి మిగిలేది బొగ్గే. మీ నెత్తి మీద ఇప్పటికే ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2.5 లక్షల రూపాయల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రతి సిటిజన్ మీద అని చెప్తుంటే ఎవరికి అర్థం కాల. ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే చెప్తున్నాను అంటారేమో. ఇప్పుడు దానికి ఆధారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఘాటుగా ఇచ్చింది, మీకు ఈ అధికారం లేదు, మీరు రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్నారు, మీరు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టడము దాని ద్వారా అప్పులు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధము, అక్కడ దొరికిపోయారు కాబట్టి స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఇంకో కొత్తది ఎక్కడ లేవి ఇవన్నీ. అదే అందుకే సూట్ కేసు కంపెనీలు అనేది. ఇవి ప్రభుత్వ కార్పొరేషన్లా లేవి. ఒక ప్రైవేటు అక్రమార్కుడు చేసే సూట్ కేసు కంపెనీలు ఎలాగైతే దొరికిపోతాయో, హర్షత్ మెహతా ఇలాంటి వాళ్ళు చేసేవి ఉన్నాయి కదా అప్పట్లో, అఫ్కోర్స్ ఈ కేసులు కూడా అవే అనుకోండి, అట్లా ఉన్నాయి ఇవి. సో అందువల్ల ఒక చట్టబద్ధంగా పనిచేయాల్సిన ప్రభుత్వము, ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సిన ప్రభుత్వము రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఎఫ్ఆర్బిఎం అనే చట్టాన్ని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని కూడా ధిక్కరించి దాని పరిధిలోకి రాకుండా తప్పించుకొని సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఇలా అప్పు చేశారు.
ఏం చేశారు ఈ చేసిన అప్పు? తెలియదు. అదేమంటే సంక్షేమం చేస్తున్నాం అంటారు. సంక్షేమం చేస్తే సంవత్సరానికి సంక్షేమానికి కానీ జీతభత్యాలకు కానీ దాదాపు 1,80,000 కోట్లు సుమారుగా అవసరం అవుతాయి. ఈ రెండు సంవత్సరాల్లో అవుతాయి 3.5 లక్షల కోట్లు. మరి ఆ రాష్ట్ర ఆదాయం ఏమైపోయింది? ఇప్పటికి తెచ్చిన అప్పే 2 లక్షలు దాటిపోయింది. 2 ఇంకెక్కువే ఉంది. ఈ దొంగతనంగా తెచ్చిన 1,00,000, రైట్ రాయల్గా తెచ్చిన అప్పు అదొక 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు కనపడుతుంది అక్కడ జీతాలకి, నవరత్నాలకి. మరి లెక్కలు చెప్పని 40,000 కోట్లు లెక్క చెప్పలేదని కేంద్రం లేఖలు రాసింది. అవి ఆ 40,000 కోట్లు ఎందులోంచి తీసుకొచ్చారు? అంటే ఇంత తప్పుడు లెక్కలు, ఇంత భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తుంటే ఇది ప్రభుత్వం చేయదగ్గ పనేనా? అదే బయటివాడు చేస్తే ఎన్ని శిక్షలు ఉంటాయి? దీని మీద విచారణ ఏది? దీని మీద ఆడిటింగ్ ఏది? అన్నిటికీ మించి కలెక్టర్ ఆఫీస్ని, ఎంఆర్ఓ ఆఫీస్ని, వాళ్ళకు సంబంధించిన 230 ఎకరాల భూములు ఉంటే అవి తాకట్టు పెట్టి బ్యాంకు దగ్గర 3,000 కోట్లు తెచ్చుకున్నారు. అంటే బ్యాంకులు ఎంఆర్ఓ ఆఫీస్ని కలెక్టర్ ఆఫీస్ని తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చేశారా? రేపొద్దున ఈ ప్రభుత్వం కట్టకపోతే కలెక్టర్ ఆఫీస్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ ఎత్తుకుపోతాయా బ్యాంకులకు కూడా అంత బుర్ర లేకుండా, అంటే వీళ్ళకు కూడా ఆమ్యాలు అందినాయేమో, అందుకే అలా ఇచ్చారాజ్ఞకి ఇచ్చుకుంటూ పోయారేమో. ఇలా ఒకటి కాదు, ఈ పుస్తకం తెరిస్తే అవినీతి కంపు కొడుతోంది. ఈ అప్పుల వ్యవహారం అనే పుస్తకం తెరిస్తే అవినీతి కంపు కొడుతోంది. ఏకంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని కోట్ చేసింది. ఆర్టికల్ 261 సెక్షన్ 266 సెక్షన్ 1, 293 సెక్షన్ 3 ఈ మూడిటి ప్రకారం మీరు రాజ్యాంగ ఉల్లంఘనగా పాల్పడ్డారు అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నాకు తెలిసి ఈ దేశంలో ఏ పౌరుడైనా అమాయకుడు ఎవడైనా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే మనం చూసాం కదా 124A 66A చట్టాలు అలా ఉంటాయి. మరి వీళ్ళు ఏమి శిక్షలు వేస్తారో, వీళ్ళని ఎలా బాగు చేస్తారో, ప్రజలు బాగు చేసుకుంటారో. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్. అలాగే సి కుటుంబరావు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు. అలాగే సింహాద్రి సూర్యనారాయణ గారు, ఆర్థిక రంగ నిపుణులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మాజీ డైరెక్టర్ కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా కుటుంబరావు గారు చెప్పండి. వెంకటేశ్వర గారు, నేను చెప్పడానికి ఏం లేదు, మీరు వర్ణిస్తే మీరేమన్నా ఇన్వెస్టిగేట్ చేసి చెబితే వింటాం. నాకు శాతం లేదు, నేను చెప్పాను. మీరు బ్యాక్గ్రౌండ్ క్లియర్ గా చెప్పారు, పాలకుల బ్యాక్గ్రౌండ్ ఏంటనేది. పాలకుల్ని ఫైనాన్షియల్ టెర్రరిస్టులుగా ఇదివరకు సుప్రీంకోర్టే వర్ణించింది ఒకసారి. కాబట్టి ఆర్థిక ఉగ్రవాదులుగా వర్ణించింది సుప్రీంకోర్టు. కాబట్టి ఒక ఆర్థిక ఉగ్రవాది ఏ విధంగా గనక డెకాయిటీ చేద్దాం అనుకుంటారో అదే విధంగా రాష్ట్ర ఖజానా నుంచి డెకాయిటీ చేస్తున్నారు. ఇది క్లియర్లీ నేను కొత్త వర్డ్ కాయిన్ చేస్తున్నాను. డెకాయిటీ ఫైనాన్సింగ్ ఉంటుంది. డెకాయిటీ ఫైనాన్సింగ్ అన్నమాట. డిసిఎం, డిఎఫ్ఎం, డెకాయిటీ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అంతే. ఎందుకంటే క్లియర్లీ రిపీటెడ్ గా ఏపీఎస్డిసి ఫామ్ చేసిన దగ్గర నుంచి మనం చెప్తున్నాం, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఒక ఆర్థిక వనరు ఉందా? లేదు. కేవలం గవర్నమెంట్ గ్రాంట్ల పైన బతకాలి. కొన్ని గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తే దాన్ని ఏమన్నా ఉత్పాదక రంగాల్లో పెట్టి డబ్బులు సంపాదించి అప్పులు ఇస్తే అది వేరే పరిస్థితి. అట్లా కాకుండా ఒట్టి పప్పు బెల్లాలకి ఖర్చు పెట్టేటట్టు వివిధ కార్పొరేషన్లకి తిరిగి పంచేటట్టు ఆ గ్రాంట్లు వచ్చేటట్టు చేస్తే ఖచ్చితంగా అది ఓన్లీ ఒక లేయర్ క్రియేట్ చేస్తున్నారు. ఏదైతే గనక క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాగా ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ట్యాక్స్ రూపేణా ప్రజలకి చెందాల్సిన సొమ్ము కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్లాల్సిన సొమ్ము కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినట్టే చూపిస్తా T+1 అంటే ఒక లేయర్ క్రియేట్ చేసి ఒక రోజులోనే తిరిగి అది ఏపీఎస్డిసికి వెళ్ళేటట్టు అన్నమాట. ఒక రిమార్కబుల్ మెకానిజం క్రియేట్ చేశారు. నిజంగా ఈ బ్రెయిన్స్ కి, ఈ క్రిమినాలిటీకి, ఈ క్రిమినల్ బ్రెయిన్స్ కూడా మెచ్చుకోవాలి వెంకటకృష్ణ గారు. నా చిన్నప్పుడు 7th క్లాస్లోనే ఎక్కడో చదివాను సార్, ఇందిరాగాంధీ బ్రెయిన్ ని మ్యూజియంలో పెట్టాలని ట్రై చేశారు అని. ఇప్పుడు ఈ బ్రెయిన్స్ ని పెట్టాలేమో. ఖచ్చితంగా. ఇప్పుడు మొదట్లో మనం ఏపీఎస్డిసి డిస్కస్ చేసినప్పుడు మీకు చెప్పాను నేను, తమిళనాడులోను, కేరళలోను, మహారాష్ట్రలో కూడా ఇలాంటి కంపెనీలు ఉన్నాయి, ప్రభుత్వం పెట్టింది. కానీ ప్రతిదీ కూడా వాటంతటా ఈ రెవెన్యూస్ అర్నీ చేసి డిపాజిట్స్ తీసుకుని ఉత్పాదక రంగాల్లో పెట్టి డబ్బులు సంపాదించే పంచుతున్నాయి అని చెప్పేశారు.
అయితే క్లియర్లీ ఇప్పుడు నిన్న మొన్న వచ్చింది ఏదైతే, ఎందుకంటే ఇప్పుడు ఏపీఎస్డిసి మనం చూసాం, అంతా బట్టబయలు అయిపోయింది, మనం ఎనఫ్ డిస్కషన్ కూడా చేసాం అవును దానిపైన. అవును అండ్ ఇప్పుడు కేంద్రం కూడా అనమాట లెటర్ రాయటం, ఖచ్చితంగా 266(1) అనమాట, ఏదైతే కనుక కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కొన్ని నామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమా ఫేసి అనే వర్డ్ క్లియర్ గా వాడింది. యా కరెక్ట్. క్లియర్ గా ఆ ప్రైమా ఫేసి అనే వర్డ్ క్లియర్లీ మీరు లైన్ చూస్తే గనక prima facie the pledging of future tax revenues appears to be not in consonance with the article 266(1) of the constitution. And clearly ఇది థర్డ్ పారాలో ఈ రాసే ముందు ఫస్ట్ పారా మీరు చూడండి, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిప్లై పైన కూడా మెన్షన్ చేశారు వాళ్ళు. అవును. దిస్ ఈస్ విత్ రిఫరెన్స్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెటర్ సో అండ్ సో డేటెడ్ 22/4/21, 22 ఏప్రిల్ 21 నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్డిసి గురించి 18,500 కోట్లు రైజ్ చేశాము అని చెప్పి ఏదైతే గనక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో అది కన్సిడరేషన్ లోకి తీసుకున్న తర్వాతే పారా పెట్టారు ప్రైమా ఫేసి ది ప్లెడ్జింగ్ ఆఫ్ ఫ్యూచర్ ఇది అని చెప్పేసి అనమాట. మీరే చెప్పారు కాబట్టి ప్రైమా ఫేసి కనపడుతోంది అని కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ అన్ని ఇప్పుడు అదే మీకు ఒక సింపుల్ ఆర్గ్యుమెంట్ చెప్తాను. ఇక్కడ ఆర్థిక మంత్రి గారు మీడియాకు వచ్చి అసలు మేము ఎస్క్రో చేయలేదు అని అన్నారు. ఎస్క్రో అగ్రిమెంట్ లో 4 పార్టీల పేర్లు మెన్షన్ చేశారు క్లియర్లీ. మీకు 4 పార్టీలు పేర్లు చదువుతాను. ఫస్ట్ పార్టీ ఎవరు, సెకండ్ పార్టీ ఎవరు, థర్డ్ పార్టీ ఎవరు. మీకు అందులో ఫస్ట్ పార్టీ ఎవరు, గవర్నమెంట్ ఆఫ్ ఇది ఏపీఎస్డిసి ఫస్ట్ పార్టీ. సెకండ్ పార్టీ ఎవరు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కాదు కదా, గవర్నర్ కదా సార్, గవర్నర్ గారు 4వ పార్టీ. ఒక్క సెకండ్ సార్, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరిపైన ఈ పేర్లు పడుతున్నాయి అనేది అనమాట. సెకండ్ పార్టీ ఎవరు, బ్యాంకులు. థర్డ్ పార్టీ వచ్చేసేపటికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఫోర్త్ పార్టీ వచ్చేసేపటికి గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయితే సంతకాలు ఎవరు పెట్టారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టలేదు, లేకపోతే ఆర్థిక మంత్రి పెట్టలేదు, ముఖ్యమంత్రి గారు పెట్టలేదు. ఒక అడిషనల్ సెక్రటరీ ఫైనాన్స్ లో మల్లేశ్వరరావు గారు అని ఆయన గవర్నర్ గారి తరఫున సంతకం కొట్టేశారు. ఏపీఎస్డిసి తరఫున ఏపీఎస్డిసి రిప్రజెంటేటివ్ సంతకం కొట్టేశారు. కాబట్టి ఈ విధంగా అన్నమాట ఒక ఎస్క్రో అకౌంట్ లో ఈ 4 పార్టీలు అనమాట ఏదైతే గనక సంతకాలు కొట్టేసిందో డిఫరెంట్ దీంతో బ్యాంక్స్ తోటి, రేపు రెస్పాన్సిబిలిటీ ఎవరికి వచ్చిందండి, గవర్నర్ గారి తరఫున సంతకం కొట్టారంటే కదా రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక సావరిన్ గ్యారంటీ ఇచ్చినట్టే కదా. మీరు ఇవ్వలేదు అని బుకాయించడం ఎందుకు చేశారు, మీరు బుకాయించి మీరు రిప్లై ఇచ్చిన తర్వాతే కదా కేంద్రానికి ఇది ఇచ్చారు. అండ్ ఇంకోటి గొప్పతనం ఏంటంటే మన ప్రభుత్వానికి మధ్యలో దీంట్లో ఇప్పుడు డబ్బులు పుట్టట్లేదేమోనని ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని పెట్టారు. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్. అరే ఇది భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇది కొత్త కార్పొరేషన్ వచ్చింది, దీన్ని ఆర్బీఐలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా, ఎన్బిఎఫ్సి కింద ఉంది కదా అంటే ఆర్బీఐ లిస్ట్ చెక్ చేశాం. చెక్ చేస్తే ఆర్బీఐలో ఎన్బిఎఫ్సి ఎన్డిఎస్ఐ యూనిట్ కింద ఉంది. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, నాన్ డిపాజిట్ టేకింగ్, సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్. అసలు ఇండియన్ హిస్టరీలో ఒక ప్రభుత్వం ఎన్బిఎఫ్సిని పెట్టిన చరిత్ర ఇప్పటి వరకు ఉందా? నాకు తెలిసి పియర్లెస్ లాంటి కొన్ని సంస్థలు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. లేదు వెంకటకృష్ణ గారు, ప్రభుత్వాలు పెట్టుకుంటే ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, చాలా వరకు మిగతా డొమెస్టిక్ ఫైనాన్సెస్ కి వీటికి ప్రభుత్వాలు పెట్టుకుంటాయి. నేను అదే పాయింట్కి వస్తాను. చాలా ప్రభుత్వాలు ఇటు తమిళనాడు పెట్టుకుంది, కేరళ పెట్టుకుంది, మహారాష్ట్ర పెట్టుకుంది. అయితే మన దగ్గర ఎన్బిఎఫ్సి ఎన్డిఎస్ఐ కేటగిరీలో 2 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. ఏపీఐడిసి ఉంది, ఈ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్. అయితే ఈ డిపాజిట్లు తీసుకోవాలి అని అనుకుంటే గనక డెఫినెట్లీ వీటికి ఎసెట్ బేస్ 100 కోట్ల పైన అట్లా ఉండాలి ప్రభుత్వానికి. మాస్టర్ సర్క్యులర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది కూడా ఉంది క్లియర్ గా 2016 మాస్టర్ సర్క్యులర్. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఆ లిస్ట్ లోకి వెళ్ళారనుకోండి,
ఒక్క ఏపీఐడిసి తప్పితే ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ పేరు లేదు అక్కడ డిపాజిట్స్ తీసుకునే దాంట్లో. నాన్ డిపాజిట్ టేకింగ్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ దాంట్లోనే ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ నాన్ డిపాజిట్ టేకింగ్ సిస్టమేటికల్లీ ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్ కంపెనీలు కానీ ఏదైతే డిపాజిట్ టేకింగ్ ఉన్నాయో తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవునండి, తమిళనాడు అర్బన్ ఫైనాన్స్ అవునండి, కేరళ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ అవునండి, ఇవన్నీ కూడా డిపాజిట్ టేకింగ్ లిస్ట్ లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు డిపాజిట్లు తీసుకున్నారు, పబ్లిక్ కి వడ్డీ ఇస్తున్నారు. ఆ వచ్చిన డబ్బుల్ని కరెక్ట్ గా డిప్లాయ్ చేసి సంపాదించి ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఏం చేసింది ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్, పూచిక పుల్ల ఆస్తులు లేవు, ఎసెట్స్ లేవు. కానీ ఉత్తరాలు ఏపీఐఏసీకి రాసిన ఉత్తరం ఏంటండి? విత్ రెఫరెన్స్ టు అవర్ డిస్కషన్స్ వీఆర్ హియర్ విత్ ఆఫర్ యూ అన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 5% ఫర్ ఎ టెనర్ ఆఫ్ మోర్ దాన్ 1 year ఆన్ ద డిపాజిట్స్ మెయింటైన్డ్ విత్ అవర్ కార్పొరేషన్. Kindly transfer the amount to the below mentioned account number and confirm the same. As soon as possible. అంతే. ఎంత అర్జెన్సీ కాకపోతే మిగతా గవర్నమెంట్ కార్పొరేషన్ లో ఉన్న డబ్బులన్నీ కూడా ఈ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ కి బదిలీ చేసేయండి, 5% వడ్డీ ఇస్తాము అని అన్నారు. అసలు ఏ బేసిస్ లో మీరు ఇది తీసుకుంటారు? అదే కదా ఇప్పుడు దేశమంతా దేశానికి ఇది ఒక లెసన్ అన్నా కావాలి అంటే రెండు రకాలుగా, ఇలా చేయకూడదనే లెసన్ అన్నా కావాలి, ఇలా కూడా చేయొచ్చు అనే లెసన్ అన్నా కావాలి దేశంలో మిగతా ప్రభుత్వాలకి. ఒక్క నిమిషం కుటుంబరావు గారు, ఒక్కటే పాయింట్ యాడ్ చేస్తున్నాను కృష్ణ గారు. ఇంత బరి తెగించి చేస్తున్నారు అని అంటే గనక అనకూడదు. కానీ సూర్యనారాయణ గారు ఉన్నారని ఇదివరకు బ్యాంక్ లో డైరెక్టర్ గా కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఖచ్చితంగా కొంతమంది బ్యాంక్ ఆఫీషియల్స్ కొల్యూషన్ ఉండబట్టి రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులతో డౌట్ ఏముంది అందులో? డౌట్ ఏముంది సార్? సూర్యనారాయణ గారు బాధపడతారని అనుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వీళ్ళందరూ ఎలా వెళ్ళారు తెలీదా? డౌట్ ఏమీ లేదు అందులో మొహమాట పడాల్సిందే లేదు. ఒక్క నిమిషం సార్, తులసిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధానాలు, కొత్త ఆలోచనలు, కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇది ప్రైవేటు నేరగాళ్లు చేసే ఆ మోడల్లోనే ఇక్కడ కూడా ఇదే జరిగింది. కానీ ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం, రాజ్యాంగబద్ధంగానే చేయాలి. ఏది చేసినా రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని, రాజ్యాంగాన్ని ధిక్కరించారని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చిందో లెటర్ రాసిందో, ఐ థింక్ ఆ లెటర్ని నోటీస్ అనుకోవచ్చేమో. సో ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇలా చేస్తున్న తీరుని ఎలా ప్రశ్నించాలి? ఇంకా వ్యక్తులు చేస్తే ఆర్థిక ఉగ్రవాదులు అంటారు. ఇంతకుముందు కుటుంబరావు గారు చెప్పినట్లు ప్రభుత్వాలు చేస్తే ఆర్థిక ఉగ్రవాద ప్రభుత్వాలు అనాల. కాబట్టి ఆ కేటగిరీ నుంచి వస్తున్నాడు, ఈ కేటగిరీకి రెండింటికి వస్తున్నాడు చేసి. అక్కడ సూట్ కేస్ కంపెనీలు, ఇక్కడ రకరకాల పేర్లతో వచ్చేసి ఏపీఎస్డిసి, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, రకరకాల పేర్లతో సూట్ కేసు కంపెనీ పెట్టాడు. ఓవరాల్ గా ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి పరాకాష్ట. వైపు రాజ్యాంగ విరుద్ధము, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి పరాకాష్ట. ఇప్పుడు ఏదైనా మన పెద్దలు ఏం చెప్పారు? మంచం ఉన్నంత వరకే కాలు చంపుకోమన్నారు. మంచం ఉన్నంత వరకే కాలు చంపుకోవాలా. కాబట్టి రూపాయి రాక రూపాయి పోక, కానీ బ్యాలెన్స్ చేయాల. రూపాయి రాకకు సంబంధించి ఒకటి స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ, స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, కేంద్ర గ్రాంటు, ఇవి కాక అప్పులు తెచ్చుకునే దానికి. ఇది ఓవరాల్ గా రూపాయి రాక. స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ షేరు, గ్రాంటు, ఐదవది వచ్చేసి అప్పులు. ఈ అప్పులు వచ్చేసి దానికి రాజ్యాంగంలో, తర్వాత వచ్చేసి కేంద్ర ప్రభుత్వ యాక్ట్, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003, ఇవన్నీ జిఎస్డిపిలో వార్షిక అప్పు 3% దాటకూడదని చెప్పేసి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చెప్తా ఉంది. దీన్ని కరోనా నేపథ్యంలో 2020-21కి 1% పెంచడం జరిగింది. అది కాక కేంద్ర ప్రభుత్వము 4 సంస్కరణలు, ఇది ఒక్కొక్క సంస్కరణకు 0.25% చొప్పున 4 సంస్కరణలకు ఈజ్ ఆఫ్ డూయింగ్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, పురపాలక సంఘాల సంస్కరణలకు
వ్యవసాయ పంప్షన్లకు, మీటర్లకు. ఈ 4ని కూడా అప్పు కోసం వచ్చేసి ఈ 4 సంస్థలు అమలు చేస్తామని చెప్పేసి ఆడ 0.25%, 0.25% 4 కలిసి 1% ఆడ కొట్టేసింది. కాబట్టి 3% FRBM ప్లస్ సంస్కరణలకు ఒప్పుకొని 1%, 4%. ఇది చాలా లేదు. కరోనా నేపథ్యంలో అయిపోయింది. అవన్నీ 1%, పోయినసారికి 3%, 1%, ఇవన్నీ కలిసి 5%. ఇప్పుడు ఇంకా 4%కి 2021-22కు 3% మామూలుగా, ఇప్పుడు 1% సంస్కరణల రూపంలో 4% మించకూడదు. దానికి రూపాయి పోక్ వచ్చేసి దానికి ఎక్స్ట్రా ఉంది. ఏం చేయాలంక? అప్పులు. కాబట్టి ఆ అప్పులు FRBM యాక్ట్ పరిధిలో రాకుండా కేంద్ర ప్రభుత్వం కన్నుగప్పి ఏదో విధంగా వచ్చేసి రకరకాల పేర్లు పెట్టి ఆ బడ్జెట్ అప్పులు తెచ్చేసి దీంతో ఓ దిక్కు అప్పులు తేవడము, ఓ దిక్కు ఆస్తులు అమ్మడము, మరొక వైపు పన్నుల ధరలు పెంచడము, ఈ వచ్చిన డబ్బును వచ్చేసి సంక్షేమం పేరుతో అమ్మబడిటువంటి పేర్లతో కొంచెం ఇయ్యడము, నాన్న బుడ్డితర లాగడము, ఆ వచ్చిన దాన్ని సొంత ఖజానాకు కొంత, రాష్ట్ర ఖజానాకు కొంత. ఇదన్నమాట ఒక విశేష సర్కిల్. అప్పులు తేవడము, ఆస్తులు అమ్మడము, ధరలు పెంచడము, పన్నులు వేయడము, ఆ వచ్చిన డబ్బును వచ్చేసి కొంత సంక్షేమం పేరుతో, అమ్మఒడి పేరుతో అట్లా వేయడము, నాన్న బుడ్డి ద్వారా లాగడము, ఆ నాన్న బుడ్డి ద్వారా వచ్చిన డబ్బును కొంత వ్యక్తిగత ఖజానాకు, కొంత రాష్ట్ర ఖజానాకు. ఇది ఒక ఆర్థిక ఉగ్రవాది ఏ విధంగా ఇండివిజువల్ గా చేస్తాడో ఒక వ్యాపారి, ఆ విధంగా వచ్చేసి ప్రభుత్వమే ఆ విధంగా చేయని మొదలుపెట్టింది. ఇది డెఫినెట్ గా రాజ్యాంగ విరుద్ధము, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యము, ఆర్థిక ఉగ్రవాదము. రైట్. సూర్యనారాయణ గారు నమస్కారం. సూర్యనారాయణ గారు, ఇక్కడ ప్రభుత్వము ఎవరి దగ్గరో ప్రజల పేరు చెప్పి అప్పు తీసుకొచ్చి ఆ అప్పుతో తను వ్యాపారం చేస్తోంది. పోనీ ఆ వ్యాపారం తాలూకు లాభాలు మళ్ళీ ప్రభుత్వానికి వస్తున్నాయి, ప్రభుత్వం ఇంతో అంతో ఆర్థికంగా సుస్థిరపడుతుందా అంటే అది లేదు. తెచ్చిన అప్పు తెచ్చినట్టుగానే పోతోంది. నో వెల్త్ క్రియేషన్, మళ్ళీ అప్పు, మళ్ళీ నెల వస్తే ఎత్తుక్కోవడమే. ఈ పరిస్థితుల్లో ఈ జరుగుతున్న మొత్తం తతంగం, అఫీషియల్గా తెచ్చిన 2 లక్షల కోట్లు, అనఫీషియల్గా దొంగచాటుగా దొంగ కార్పొరేషన్లతో తీసుకొచ్చిన 1,00,000 కోట్లు, లెక్క తెలియని 42,000 కోట్లు, 41,000 కోట్లు. ఇవన్నీ చూస్తే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు ఈ స్టేట్ యొక్క ఆర్థిక విధానాన్ని గురించి కానీ, ప్రభుత్వం యొక్క పద్ధతి గురించి కానీ? ఒకటి ఫస్ట్ కుటుంబరావు ఇచ్చిన పాయింట్ క్లారిఫై చేస్తాము. మేము బ్యాంక్ లో ఎంత క్లీన్ గా వెళ్ళామో అంత క్లీన్ గానే బయటకు వచ్చాము. మీరు కాదండి, మిమ్మల్ని. రెండోది ఎందుకంటే అక్కడ బ్యాంకింగ్ లో ఏంటంటే యాక్చువల్ గా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాంకింగ్ ఏంటంటే ఏ బ్యాంకర్ షుడ్ బి ఫ్రెండ్లీ టు ద కస్టమర్ బట్ షుడ్ నాట్ బికమ్ ఫ్రెండ్ ఆఫ్ ది కస్టమర్. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. అంటే బ్యాంకర్ కస్టమర్ తో స్నేహంగా మాత్రం ఉండాలి, స్నేహితుడు కాకూడదు. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. సో బ్యాంకింగ్ లో అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ అప్పులు ఎట్లా ఆగిస్తున్నది, ఇది ఒక పెద్ద విషయ సర్కిల్. ఈ విషయ సర్కిల్లో అందరూ చాలా మంది భాగస్వాములు, దురదృష్టవశాత్తు మా కమ్యూనిటీ మిత్రులు కూడా కొంతమంది ఉండొచ్చు, దాన్ని నేనేమి ఇది చేయట్లేదు. రెండోది ఇంకొకటి ఏంటంటే ఈ అప్పులు అంటే మన దగ్గర లాస్ అన్ని కూడా చాలా పకడ్బందీగా ఉన్నాయి. మన దగ్గర లీగల్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉందని నేను అనట్లేదు. సో ప్రాబ్లం అంతా కూడా మన దగ్గర ఉన్నది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా. అంటే ఇక్కడ ఏంటంటే 3 రకాలైనటువంటి యూజు, నాన్ యూజు, అబ్యూజు. అంటే ఉపయోగించవచ్చు ఒక యాక్ట్ ని, లేదు దాన్ని ఉపయోగించకపోవచ్చు, దుర్వినియోగం చేయొచ్చు. అంటే ఇక్కడ క్రియ లేకుండా ఉండడం, దుష్క్రియ, 3 కూడా ఉంటాయి అన్నమాట. క్రియ, నిష్క్రియ, దుష్క్రియ. నిష్క్రియ, దుష్క్రియ 3 కూడా ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ కార్పొరేషన్స్ FRBM యాక్ట్ అనేది అసలు తీసుకొచ్చింది ప్రభుత్వాలు పారదర్శకంగా వాళ్ళ యొక్క ఆర్థిక క్రమశిక్షణతో ఉండడం, ఆ ఆర్థిక పరమైనటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండడం, పారదర్శకంగా ఉండడం కోసం తీసుకొచ్చినాయి. నెక్స్ట్ మీరన్నట్టు ఇందులో కార్పొరేషన్స్ ఇంక్లూడ్ చేయలేదు అని అనుకోవడం కూడా చాలా పొరపాటు. కార్పొరేషన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. యాక్చువల్ గా అయితే కార్పొరేషన్స్ ద్వారాగా ఏవైతే వస్తాయో అవన్నీ కూడా మీరు టోటల్ లయబిలిటీస్ డెఫినేషన్ ఉంటుంది FRBM యాక్ట్
మీరు 2005 తీసుకుంటే కనుక ఉమ్, ఆ డెఫినేషన్ లో ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ బారోయింగ్స్ బై ది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అండ్ ది స్పెషల్ పర్పస్ వెహికల్స్ అండ్ అదర్ ఈక్వివలెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంక్లూడింగ్ గ్యారంటీస్ వేర్ ద ప్రిన్సిపల్ అండ్ ఆర్ ఇంట్రెస్ట్ ఆర్ టు బి సర్వీస్డ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ బడ్జెట్స్. ఉమ్. ఇది ఉంటుంది. అంటే అది కూడా అది ఆనాడు పెట్టినప్పుడు 3.5% అది కూడా అప్పుడు ఎస్ 3.5% ఇప్పుడు 5% ఆ కండిషన్స్ చేసుకోవాలి. 5% ఉంది. ఉమ్, అక్కడ కూడా తులసిరెడ్డి గారు ఆ 1% చెప్పిన 4 డెవలప్మెంటల్ పారామీటర్స్ అయితే ఉన్నాయో ఆ పారామీటర్స్, ఆ 4 పారామీటర్స్ కి ఈచ్ పారామీటర్ కి 0.25% ఇచ్చారు. కానీ ఆ 0.25% లో కూడా మళ్ళీ క్వార్టర్లీ అవి మళ్ళీ ఏంటంటే ఆ 0.25% లో ఎంత వస్తుందో అది మళ్ళీ 4వ వంతు ఈచ్ క్వార్టర్ కి అది ఇచ్చింది యాక్చువల్ గా. ఉమ్, అది కూడా దాంట్లో కూడా కండిషన్స్ ఉన్నాయి. ఉమ్, సో కండిషన్స్ లేకుండా ఏమి అది అదైతే లేదు. ఉమ్, ఒకటి. రెండోది, సరే ఇలా జరుగుతున్నప్పుడు ఇలా తీసుకొస్తున్నారంటే ఫస్ట్ దీనికి ఒక ముందు బ్యాక్గ్రౌండ్ లో ఒక ఉదాహరణ చెప్తాను. అసలు ఈ రెవెన్యూ అంటే ఈ ఫ్యూచర్ ట్యాక్స్ రెవెన్యూస్ ని అంటే దాని యాక్చువల్ గా ఏంటంటే వెన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆర్ నాట్ సర్టన్, అంటే ఈ బ్యాంక్ లోన్ దేనికి ఇవ్వచ్చు అంటే యాన్యుటీస్ కి ఇవ్వచ్చు. అంటే ఒక యాన్యుటీ, ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉందనుకోండి, ఉమ్, నేషనల్ హైవేస్ లో కొన్ని ప్రాజెక్ట్స్ ని యాన్యుటీ బేసిస్ మీద తీసుకున్నారు. ఉమ్, ఆ యాన్యుటీ బేసిస్ మీద తీసుకున్నదంటే వాళ్ళు ఆ టోల్ రేట్లతో సంబంధం లేకుండా అది ఎన్హెచ్ఏ కాంట్రాక్ట్ ఆప్షన్ పెట్టి కలెక్ట్ చేసుకుంటే ఈ డెవలపర్ అయితే కన్సెషనైర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ కన్సెషనైర్ కి యాన్యుటీ బేసిస్ మీద ఇచ్చారు. ఆ యాన్యుటీని వాళ్ళు డిస్కౌంట్ చేసుకున్నారు. అంటే ఫ్యూచర్ రిసీట్స్ ని వాళ్ళు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఏంటంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కౌంటర్ గ్యారంటీ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కి ఏంటంటే అక్కడ ఒక రెవెన్యూ వచ్చేది ఏదైతే ఉందో వాళ్ళు చూపించాలా, ప్లస్ 25,000 కోట్ల అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చినాయి అని అంటే కనుక బ్యాంకులు డెఫినెట్ గా వాళ్ళు అంటే ఇది ఇండిస్క్రిమినేట్ లెండింగ్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇండిస్క్రిమినేట్ లెండింగ్ అంటే బ్యాంకులు కొంతమంది ఆఫీసర్లు అత్యుత్సాహమైన అయి ఉండాలి, లేకపోతే వాళ్ళు పర్యవసానాలని పూర్తిగా వాళ్ళు ఆలోచించుకోకుండా ఇచ్చుండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే అంటే బ్యాంక్స్ ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ అప్రైజల్ చేసేటప్పుడు అంటే క్రెడిట్ అప్రైజల్ చేసేటప్పుడు ఆ అప్రైజల్ ని సరైన మార్గంలో వాళ్ళు మైండ్ అప్లై చేసి ఆ క్రెడిట్ అప్రైజల్ చేయాలి. సో ఇక్కడ క్రెడిట్ అప్రైజల్ చేసేటప్పుడు ఆ యొక్క అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉంది అని అనుకోవడానికైతే ఆస్కారం ఇవ్వట్లేదు బ్యాంకుల వ్యవహార సరైన. అదొకటి. రెండవది, ఇంతకుముందు మనం అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏది ఒక ప్రపోజల్ మామూలుగా మీరు చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ గ్యాస్ పవర్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్ ఉంది. చాలా తక్కువ ఖర్చుతో పెర్ మెగావాట్ 2.56 crores అంటే 2,56,00,000 పర్ మెగావాట్ వ్యయంతో వాళ్ళు అక్కడ విజయేశ్వరం దగ్గర ఉంటుంది అది పవర్ ప్రాజెక్ట్ చేశారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎంతకు చేశారో బహుశా కుటుంబరారికి తెలిసి అకాడమిక్ ఇంట్రెస్ట్ కోసం చెప్తున్నాను. తర్వాత ఈ హైడల్ ప్రాజెక్ట్స్ లో 6 crores 6 కోట్లు కూడా చూపించిన ఇవి ఉన్నాయి. అక్కడైతే కొన్ని బ్యాంక్స్ లో మరాఠీలు ఉండొచ్చు, దగ్గర పాస్ కాలేదవి, కొన్ని చోట్ల ఈ పాస్ అయి ఉండొచ్చు. సో ఇదేంటంటే ఇండిస్క్రిమినేట్ లెండింగ్ అంటే మీరు క్రెడిట్ అప్రైజల్ సరిగా చేయకపోవడం వలన బ్యాంకులు విచ్చలవిడిగా ఉంటాయి. సో ఇక్కడ మనకి 3 విధాలైనటువంటి అంటే ఒక డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో తీసుకున్నారు కాబట్టి ఇక్కడ 3 విధాలైనటువంటి చర్యలకు ఆస్కారం ఉంది. ఒకటి ఏంటంటే ఎవరైనా ఎంపీ కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సిఏజీ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు సిఏజీ వాళ్ళు స్పెషల్ ఆడిట్ చేయొచ్చు. రెండోది, ఇక్కడ బ్యాంక్స్ బోర్డ్స్ కూడా అంటే బ్యాంక్స్ లో కొన్ని బ్యాంకులు ఇక్కడ లిస్టెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. లిస్టెడ్ కంపెనీస్ దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది షేర్ హోల్డర్స్ ఆల్సో. సో షేర్ హోల్డర్స్ మనీని అంటే బ్యాంక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫిడ్యూసరీ డ్యూటీ చేస్తున్నట్లు లెక్క. వాళ్ళందరూ బ్యాంకు యొక్క డిపాజిట్ దారుల మనీకి ఏదైతే ఉందో లేదా బ్యాంకు వాటాదారుల మనీ ఏదైతే ఉందో దానికి కేవలం ట్రస్టీల కింద లెక్క, అంతే తప్ప వాళ్ళు ఇండిస్క్రిమినేట్ లెండింగ్ ఒకవేళ వాళ్ళ బ్యాంక్ అంటే ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ రంగంలో సూర్యనారాయణ గారు మీకు తెలిసిన దాంట్లో నాకు చాలా తక్కువ తెలుసు, చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే మీరు అంటే అంత ఉండదులేండి, మేమేదో మీలాంటి వాళ్ళతో మాట్లాడి కొద్దిగా తెలుసుకోవడమే తప్ప. అలాగే కుటుంబరావు గారు కానీ వారు కూడా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. తులసిరెడ్డి గారికి చాలా సీనియర్ పొలిటీషియన్ గా ఆయన చాలా చూసి ఉంటారు ఇలాంటివి.
హైదరాబాద్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంత అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటే జీతాలు ఇవ్వలేని సిచ్యువేషన్ ఇవాళ. అదే హైదరాబాద్ కార్పొరేషను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ దగ్గర లోన్కి వెళితే వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే మీకు ఎవ్రీ మంత్ వచ్చే రెవెన్యూ మా అకౌంట్లో డిపాజిట్ అవ్వాలి ప్రతి రూపాయి. అయిపోయిన తర్వాత మేము మా ఈఎంఐ మీకు ఇచ్చే లోన్ ఈఎంఐ ఎంత ఉంటుందో అది మినహాయించుకొని మిగిలినది మాత్రమే మీకు ఇస్తాం ఎవ్రీ మంత్, అందుకు ఇష్టమైతే రండి అన్నారు. మీకు ఇంకో మంచి లాజికల్ పాయింట్ చెప్తాను వెంకటకృష్ణ గారు. అదే చెప్తున్నా, చెప్పండి ఒక్క నిమిషం. మీకు ఆ కండిషన్కి ఇష్టమైతే రమ్మంటే వీళ్ళు వెళ్ళలేదు, భయపడ్డారు. రెవెన్యూ రాకపోతే పరిస్థితి ఏంటి, లేదా వచ్చిన రెవెన్యూ ఈఎంఐకి సరిపోతే మన బతుకేంటి అని భయపడి వెళ్ళలేదు. ఇప్పుడు అక్కడ జీరో, హైదరాబాద్ రెవెన్యూ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ జీరో. కాకపోతే హైదరాబాద్ ఏపీ మైనస్ లో ఉంది. మీరు ఎగ్జాంపుల్ చెప్తారు, చెప్పండి. ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా హౌసింగ్ లోన్ తీసుకోవాలనుకోండి, మీ ఇన్కమ్, మీ నెట్ ట్యాక్స్ పోస్ట్ ట్యాక్స్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాంట్లో 40% కింద మీరు ఈఎంఐ కట్టేటట్టుగా చూసి, అది కూడా మీ రెసిడ్యువల్ సర్వీసు అంటే మీ ఏజ్ ని బట్టి, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం లేదా వేరే కార్పొరేషన్ ఉద్యోగం అయితే 60 సంవత్సరాలు, వాళ్ళు 58 కానీ 60 సంవత్సరాలు కానీ ఏదైతే ఉందో ఆ టెర్మినేషన్ పీరియడ్ కి వాళ్ళు ఆ లోన్ పీరియడ్ ని డ్యూరేషన్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు విచక్షణ రహితంగా వాళ్ళ ఎన్నుకున్న ప్రభుత్వం పదవీ కాలం 5 సంవత్సరాలే, కానీ వాళ్ళ ఫ్యూచర్ రిసీట్స్ ని కూడా, అంటే ఇట్ ఈస్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ బడ్జెట్స్ ని ఎంకరేజ్ చేస్తూ కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సరే, అది డెవలప్మెంటల్ యాక్టివిటీకి చేస్తే అది పర్వాలేదు, కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కాకోకుండా నాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి ఏదైతే చేస్తున్నారో అవి చాలా ఇక్కడ అదే. ఇప్పుడు ఈ 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు, 3 లక్షల కోట్ల రూపాయలు నిబంధనలకు లోబడి తీసుకొచ్చారా, చట్టానికి లోబడి తీసుకొచ్చారా, దొంగతనంగా తీసుకొచ్చారా అనేది ఒకటి మెయిన్ ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు. అదే అధికార దుర్వినియోగమే కాదు ఇది, మొత్తం దాని ఏమంటారు, సార్వభౌమాధికార భారత రాజ్యాంగాన్ని తప్పుదో పట్టించినట్టు ఉల్లంఘన. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటేమో ఉల్లంఘనతో తీసుకొచ్చిన అప్పు, రెండవది తీసుకొచ్చిన అప్పుతో ఎక్కడ తట్టేడు మట్టి పోసింది లేదు, ఇటుక పెట్టింది లేదు. దెర్ ఈస్ నో డెవలప్మెంట్ యాక్టివిటీ ఇన్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఎందుకు, అసలు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత తెస్తున్నారు, ఒక్క నిమిషం సూర్యనారాయణ గారు దయచేసి ఒక్క నిమిషం. ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత తీసుకొస్తున్నారు, అందులో వీళ్ళు పెట్టిన స్కీముల కింద ప్రజలకు వెళ్ళింది ఎంత, ప్రజలకు ఇచ్చింది ఎంత, వీళ్ళు ప్రజలకు ఇచ్చిన దాంట్లోంచి మళ్ళీ వెనక్కి వీళ్ళ జేబుల్లోకి వచ్చింది ఎంత, ఈ లెక్కలన్నీ కలగలిపి ప్రజలకు చెప్పాల్సిన అవసరం కనపడుతోంది. చిన్న బ్రేక్ తర్వాత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వస్తున్న ఆదాయం ఎంత, పెడుతున్న ఖర్చు ఎంత, చేసిన అప్పులెన్ని, ఇది లెక్కేస్తే నెలకి 10,500 రూపాయలు, 500 కోట్ల రూపాయలు, 10,500 కోట్ల రూపాయలు అంటే జీతభత్యాలు కానీ, సామాజిక భద్రత పెన్షన్లు కానీ, లేకపోతే ఇప్పటికే తీసుకున్న అప్పులకు కట్టే వడ్డీ కానీ, ఇవన్నీ కలిపి సుమారుగా నేను చెప్పే ఫిగర్స్ అన్నీ సబ్జెక్ట్ టు కరెక్షన్స్, లిటిల్ బిట్ వేరియేషన్స్ ఉండొచ్చు, 10,500 కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి 1,26,000 కోట్లు. అలాగే నవరత్నాలు పథకం కింద ఇంకా ఇతరత్ర వీటి కింద మొత్తం ఖర్చు పెడుతున్నది 65 నుంచి 70,000 కోట్లు. ఓకే, 70 అనుకుందాం. 1,26,000 ప్లస్ 70,000 1,96,000 కోట్లు. పోనీ 2 లక్షల కోట్లు వేసుకుందాం సంవత్సరానికి ఖర్చు పెడుతున్నది. బడ్జెట్ ఎట్లాగో 2.5 దాకా వెళ్ళిపోతుంది, 2.5 లక్షల దాకా వెళ్ళిపోతుంది. అందులో లోడ్ బడ్జెట్ 50,000 కోట్లు మళ్ళీ ఎలాగో చూపిస్తారు, అది పెద్ద ఇష్యూ పక్కన పెడదాం. 2 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళ ఖర్చు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మొన్ననే మనం డిబేట్ చేసాం, ఆన్ అన్ యావరేజ్ టిల్ టుడే నెలకి 9,200 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. నెలకి 9,200 కోట్ల రూపాయల అక్షరాల ఇప్పటికీ అప్పు తెచ్చింది. అంటే ఇది
సుమారుగా 2,20,000 కోట్ల రూపాయలు. సుమారుగా ఇప్పటికి తెచ్చిన అప్పు 2,20,000 కోట్ల రూపాయలు. ఏది డొంక తిరుగుడు వ్యవహారం లేకుండా డైరెక్ట్గా ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి తెచ్చింది 2,20,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు వస్తున్న లెక్క ఈ డొంక తిరుగుడు వ్యవహారాలతో తెచ్చిన అప్పు మరో 1,00,000 కోట్ల రూపాయలు, 3,20,000 కోట్ల రూపాయలు వీడు తెచ్చిన అప్పు. ఇప్పటికి వీళ్ళు పెట్టింది సంవత్సరానికి 2 లక్షలు అనుకున్నాం కాబట్టి 2 సంవత్సరాలు అయ్యింది కాబట్టి 4,00,000 కోట్లు పెట్టిన ఖర్చు. అప్పేమో 3,20,000 కోట్ల రూపాయలు. ఇక 80,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఉంది. ఈ 80,000 కోట్ల రూపాయలు మీరు మద్యం మానేపిస్తాను జనంతో వచ్చి చెప్పి షాపులు తగ్గించినట్టే 400-500 షాపులు తగ్గించి దాని రేట్లు విపరీతంగా పెంచేసి, అంతకుముందు 9,000 కోట్లు ఎంత ఉండేది ఎక్సైజ్ ఇన్కమ్, నాకు తెలిసి అది 30,000 కోట్ల దాకా వెళ్ళినట్టుంది. సబ్జెక్టు కరెక్షన్ మీరు చెప్పాలి కుటుంబరావు గారు. ఎక్సైజ్ ఇన్కమ్ దాదాపు 25,000-30,000 కోట్ల దాకా వెళ్ళింది. అంటే అదే ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 50,000 కోట్లు అదే వచ్చింది. ఇక మిగతా జిఎస్టీలు, ఎస్జిఎస్టీలు, సిజిఎస్టీలు అసలు ఏమైపోయినాయి సార్? కేంద్రం ఇస్తున్న గ్రాంట్స్ కానీ లేకపోతే డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ ఇవన్నీ ఏమైపోయినాయి అంటే ఈ ఎక్స్ట్రా కనపడుతుందంతా ఎక్కడో మాయమైపోయింది. రీసెంట్గా నేను ఇంకొక మాట మీకు గుర్తు చేస్తున్నాను. 19,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నప్పుడు కేంద్రం 19,000 కోట్ల రూపాయల డీటెయిల్స్ అడిగితే అందులో వీళ్ళు క్యాపెక్స్కి చూపించింది 300 కోట్లు. అవుట్ ఆఫ్ 19,000 crores దే హ్యావ్ షోన్ 300 crores ఇన్ ద క్యాపెక్స్ హెడ్. అంటే క్యాపెక్స్ అంటే పెట్టుబడి, మనం అభివృద్ధి పథకాల కోసమో లేకపోతే నిర్మాణాత్మక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమో పెట్టింది 300 కోట్లు. ఇందులో ఎక్కడా కూడా జీరో. సో దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ ప్రభుత్వం అప్పులు చేసి నెత్తిన ఏం పెడుతోంది? కుటుంబరావు గారు. కృష్ణ గారు, మనం ఎంత గోల చేసినా ఏది చేసినా ఆర్థిక అంశాల పైన అవగాహన ప్రజలు పెంచుకుని కేర్ఫుల్ గా చూడకపోతే గనక ఫ్యూచర్ జనరేషన్స్ భవిష్యత్ అంతా తాకట్టు పెట్టేసింది ప్రభుత్వం ఆల్రెడీ. దాని గురించి ఆలోచించాలి. అయితే ఇందాక మీరు జిహెచ్ఎంసీది అంత విడమర్చి చెప్పారు, అప్పుకెళ్తే బ్యాంకులు ఇట్లా అడిగినాయి అని చెప్పేసాను. ఇప్పుడు మన ప్రభుత్వం ఏపీఎస్డిసి ద్వారా చేసిన అకౌంట్ ఏదైతే ఉందో ఎగ్రిమెంట్, ఎస్క్రో అగ్రిమెంట్ ఏముందో అందులో అదే చేశారండి. ఆల్రెడీ డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ అని, దసరా అకౌంట్ అని అంటాం బ్యాంకింగ్ టర్మినాలజీలో. దసరా అకౌంట్ ఓపెన్ చేసి ఎవ్రీ డే ఏదైతే మీకు అడ్వాన్స్ ఎక్సైజ్ రీటైల్ అడిషనల్ ఎక్సైజ్ రీటైల్ ట్యాక్స్ ఏదైతే ఉందో అనమాట, అది అందులో ఎవ్రీడే డిపాజిట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏదైతే అప్పుకి జమ చేస్తారో దానికంటే ఎక్సెస్ ఉంటేనే దాన్ని విడిగా తీసుకోవటానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి బ్యాంకులకి రూపాయి ఎక్కడా పోవట్లేదు. రేపు జనాలందరూ తాగటం మానేసి మద్యం పైన రెవెన్యూ రాకపోతేనే ఈ అప్పు అనమాట నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ కింద అవుతుంది. అదర్వైజ్ స్ట్రైట్ అవే దసరా అకౌంట్ ఓపెన్ చేసుకుని దాని కింద వేసేసుకుంటున్నారు డబ్బులు ఆల్రెడీ. అంటే ఏ మాత్రం డోకా లేకుండా తాకట్టు కిందే ఉన్నాం మనం. ₹1 కూడా అది మనకి వచ్చేది లేదు బ్యాంకులకి తీరకుండా అనమాట. అయితే ఇక్కడ 2-3 విషయాలు ఇందాక సూర్యనారాయణ గారు అన్నారు, బ్యాంకింగ్ లో ఫ్రెండ్లీగా ఉండాలి బ్యాంకర్ కానీ ఫ్రెండ్ అవ్వకూడదని. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఏంటంటే ఆప్తమిత్రులు అయిపోయారు. ఆప్తమిత్రులు కాదు, కలగాపులగం అయిపోయారు. కలగాపులగం అయిపోయారు, ఆప్తమిత్రులు అయిపోయారు. ఇప్పుడు ఇంకొకటి ఆయన మంచి వర్డ్సే వాడారు, యూజ్, నాన్ యూజ్, అబ్యూజ్ అని. ఇక్కడ టోటల్లీ అబ్యూజే. అసలు యూజ్ నాన్ యూజ్ పక్కన పెట్టేసేయండి, మొత్తం అబ్యూజ్ అయింది. అయితే క్లియర్లీ ఏదైతే గనక మనం క్రెడిట్ అప్రైజల్ చేయాలి, ఒక అప్పు తీసుకుంటే గనక ఇది దేనికి వాడుతున్నాము, ఇది ఉత్పాదక రంగానికి వాడుతున్నామా, ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎకనామిక్ సెక్టర్ కి వాడుతున్నామా, అట్లా చేస్తేనే కదా దీనిపైన సిగ్నిఫికెంట్ ఇన్కమ్ వచ్చేది అనేది బ్యాంక్స్ అప్రైజల్ చేసేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ లోన్స్ కి చెయ్యట్లేదండి ప్రాపర్ గా. ఎందుకంటే బ్యాంకర్స్ కి వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ డిప్లాయ్ చేయడానికి ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్స్ డిఫాల్ట్ అయిన దగ్గర నుంచి విజయ్ మాల్యా అవనండి, నీరవ్ మోడీ అవనండి, ఆ చోక్సీ అవనండి, ఇట్లా వీళ్ళందరూ అయిన తర్వాత కూడా ఇంకా చాలా పెద్ద కార్పొరేట్స్ అయిన దగ్గర నుంచి ఏమవుతున్నాయంటే కంపెనీలకి ఇచ్చే బదులు గవర్నమెంట్కి ఇస్తే ఒక సావరీన్ గ్యారంటీ ఉంటుంది. ఆ గ్యారంటీ ప్రకారం మన డబ్బులు ఎక్కడికి పావు, నెలకి ఎక్కడి నుంచో పైన కింద పడి ఎన్పీ అవ్వకుండా చూసుకుంటుందిలే ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళకి తిరిగి అప్పులు కావాలి కాబట్టి అని చెప్పి సేఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాలకి ఇస్తున్నారు. దాంతో
రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అప్పుల ఊబిలో పడుతున్నాయి. క్లెవర్గా మన రాష్ట్రంలో ఉన్న పాలకులు మంచి ఫైనాన్షియల్ టెర్రరిస్టులు కాబట్టి ఏ విధంగా వాడుకోవాలో మొత్తం వాడుకున్నారు. బ్యాంకుల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ప్రజలకు ఏమైతే అయింది, ఫ్యూచర్ లో మనమే తిరిగి వస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పప్పు బెల్లలాగా పనిచేస్తున్నాం. యాక్చువల్ గా డీబీటీ స్కీమ్స్ కి ఏ బ్యాంకు ఫైనాన్స్ చేయదండి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, మీకు ఆటోమేటికల్ గా అది వెళ్ళిపోయింది. ఇక వన్స్ అది బెనిఫిషరీకి ఇస్తే క్యాష్ కింద అది ఖర్చు అయిపోతుంది. అంతేగాని అక్కడ ఆ బెనిఫిషరీ అది క్యాపిటల్ అసెట్ క్రియేట్ చేస్తున్నాడా, తిరిగి ఖర్చు పెట్టి సిస్టంలోకి ఇస్తున్నాడా, ఇవన్నీ కూడా బ్యాంకులకు అనవసరం. కాబట్టి అనమాట డీబీటీ కింద ఇచ్చే డబ్బు క్యాపెక్స్ అవ్వదు కాబట్టి తిరిగి రావాలంటే గవర్నమెంట్ గ్యారంటీ తోటి రావాలి కాబట్టి వాళ్ళు పకడ్బందీగా ఏదో అగ్రిమెంట్లు అంటే చేస్తున్నారు. సిస్టంలో ఎక్కడా కూడా బ్యాంకులు కానీ లేకపోతే వీళ్ళెవరికి ఆ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండదా అండి? మనం ఒక 10 రూపాయలు ఒక పర్సన్కి అకౌంట్లో వేస్తున్నాము, లేకపోతే ఒక లోన్ లాగా ఇస్తున్నాము, లేకపోతే ఒక ఓకే గిఫ్ట్ అని అనుకుందాం, పోనీ ఫ్రీబీ లాగానే అనుకుందాం, ఫ్రీబీ అని అనుకుందాం, ఉచిత పథకం వెంకటకృష్ణ గారు తీసుకుంటా సార్, చిన్న point చెప్తాను. తీసుకుంటా దయచేసి 1 by 1. ఒక ఉచిత పథకం కింద ఇస్తున్నాం అనుకోండి. ఆ ఇస్తున్న పథకము వాళ్ళు దాంతో ఏం చేసుకుంటున్నారో, బర్రెను కొనుక్కుంటున్నారా, దూడను కొనుక్కుంటున్నారా, గొర్రెను కొనుక్కుంటున్నారా, దాని ద్వారా నెలకు ఎంతో కొంత సంపాదించుకుని దాని మీద బతుకుతారా, లేకపోతే తినేసి మళ్ళీ ఇంకో బర్రెనిస్తావు, ఇంకొక కోడినిస్తావు, కోసుకు తింటా కానీ ఈ రెస్పాన్సిబిలిటీ ఉండదా కుటుంబరావు గారు బ్యాంక్స్కి కానీ సిస్టమ్కి కానీ? సిస్టమ్ లో ఆ టైప్ ఆఫ్ సోషల్ ఆడిట్ టోటల్లీ ల్యాకింగ్ సార్. ఇంతకు ముందు లేదు కదా అట్లా, ఇప్పుడే ఉంది. ఇంతకు ముందు అలా లేదు. ఇది కాదు ఇప్పుడు దేశంలోనే లేదు. ఎక్సెప్ట్ ఆ పెన్షన్స్ ఇంకేవో అటువంటివి 1-2 తప్ప ఇలా ఇవాళ కేసీఆర్ గారు దళిత బంధు పెడుతున్నారంటే 10 లక్షలు ఫ్రీబీ కాదది, వాళ్ళ అకౌంట్లో జీతం మీరు వాడేసుకోండి, ఇవ్వట్లే, మీరు ఏదైనా పెట్టుకోండి, యూనిట్ పెట్టుకోండి అని చెప్తున్నాడు ఆయన. సార్ రేపు యూనిట్ పెడతారా లేదా, యూనిట్ పేపర్ పైన ఉండి అది ప్రొడక్షన్ కి రాకుండా అది అవినీతి అనుకోండి, అది వేరు. అదంతా ఫ్యూచర్ చెప్తుంది. ఎందుకంటే చేప పిల్లల పంపకాల దగ్గర నుంచి, మేకల పంపకాల దగ్గర నుంచి, గేదెల పంపకాల వరకు ఇవాళ నిజంగా చూస్తే కనుక అత్యంత ఎక్కువ మేకలు గేదెలు మన 2 రాష్ట్రాల్లో ఉండాలి. ఉన్నాయా? లేవులే, చెప్పండి. తెలియదు, మనం చూడలేదుగా. అంటే ఎప్పుడుకో ఈ మటన్ షాపులకు వెళ్ళిపోయినాయి చాలా మేకలు. పెంచేదే వాటి కోసం కదా సార్, అందుకని చెప్పేసి అంటే పెంచేదే మాంసాహారం కోసం. మేకల్ని గొర్రెల్ని పాల కోసం అయితే కాదు నాకు తెలిసి, కోళ్ళు మేకలు ఇవి. రైట్, ఎనీవే యు ప్రొసీడ్ ప్లీజ్. పెంచి పిల్లలు పెట్టి అది ఒక ప్రొడక్టివ్ అసెట్ కింద అయితే పర్లేదండి. తీసుకున్న రోజునే డైవర్ట్ అయిపోయి వెళ్ళిపోవటం, తినేసాం, అయిపోయింది ఈ పూటకు అనమాట. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా స్కీమ్ లో మళ్ళా తీసుకోవటం, అంతేగాని రియల్ గా అది అవుతున్నది లేదు. మనం ఇష్యూ డైవర్ట్ అవ్వకుండా ఇక్కడ కావాల్సింది మనకి ఏంటంటే, కేంద్రం క్వశ్చన్ చేసిన దగ్గర నుంచి రిపీటెడ్ గా మనం ఒక 2 నెలల నుంచి చెప్తానే ఉన్నాం. ఒక సిఏజీ స్పెషల్ ఆడిట్ చేయాలి. మంత్లీ ఇండికేటర్స్ కూడా సిఏజీ వెబ్సైట్ లో అప్లోడ్ అవ్వట్లేదంటే ఏప్రిల్ నెంబర్స్ మొన్న వారం క్రితం అప్లోడ్ అయింది. ఇంకా మే నెంబర్స్ కూడా మిగతా రాష్ట్రాలు ఇవన్నీ అప్లోడ్ అయినాయి, మన అప్లోడ్ కాలేదు. ఈ రాష్ట్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తా ఉంటే అది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఏదైతే ఉందో సిఏజీ కూడా చేయట్లేదు. ఎందుకు డిలే అవుతుంది, రీజన్స్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం డేటా ఇవ్వకపోతే గనక ఎందుకు సిఏజీ క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకు ఫైనాన్స్ మినిస్ట్రీ క్వశ్చన్ చేయట్లేదు? ఇప్పుడు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాసిన తర్వాతే మీరు క్వశ్చన్ చేస్తారా? ఒకసారి మీడియా ప్రోగ్రామ్స్ చేస్తేనే మీరు క్వశ్చన్ చేస్తారా? లేకపోతే ప్రజలు అడగకపోతే గనక ఎవరు మీరు క్వశ్చన్ చేయరా? కేంద్రం అంత ఇర్రెస్పాన్సిబుల్ అయిపోయిందా? సరే, బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టు ఇప్పుడు చేస్తున్నారు. 266(1) అబ్సల్యూట్ గా వైలేట్ చేశారు. కన్సాలిడేటెడ్ ఫండ్ కి రావాల్సిన డబ్బుల్ని, ట్యాక్స్ రెవెన్యూని డైవర్ట్ చేయటం ఇందులో. రెండోది, ఎన్బిఎఫ్సి మాస్టర్ సర్క్యులర్ ఏదైతే ఉందో ఆర్బీఐది, దాన్ని వైలేట్ చేస్తా కూడా ఏపీ ఇప్పుడు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే కనుక పెట్టారో కనుక, ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏదైతే పెట్టారో అది కూడా ఫేకే. ఎందుకంటే అందులో కూడా డబ్బులు తీసుకుని మళ్ళీ డీబీటీకి, ఎందుకంటే మీరు 5% వడ్డీ ఇస్తున్నారంటే 5% వడ్డీ ఇవ్వడానికి ఎక్కడి నుంచి సంపాదిస్తుందంటే ఆ కార్పొరేషన్ ఏమన్నా బిజినెస్ చేస్తుందా, వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుందా? మీకు గొప్పగా చెప్తాను, ఆ కార్పొరేషన్ పైన ఏం పెట్టారో తెలుసా అండి మీకు? ఆర్టికల్స్ లో ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లో పబ్లిక్ ఇష్యూ చేసి డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ కూడా చేసి డబ్బులు తీసుకుంటారంట.
ఎక్స్పర్ట్లు కదా అందులో ఎక్స్పర్ట్లు కదా. అదే జియోలో ఉంది ఈ నెంబర్ అదేనమాట. జియో ఏపీ మే షీక్ లిస్టింగ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫర్ రైజింగ్ మనీ ఫర్ ది ఐపీఓ అంటారు. అంటే వీటికి కూడా ప్రజలు డబ్బులు ఇస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మంచిదేలండి. ఒక కంపెనీని, ఒక ప్రైవేటు సొంత కంపెనీని ఒక కాకలు తీరిన వ్యాపారవేత్త ఎలా నడుపుతాడో, కాకలు తీరిన వ్యాపారవేత్త అంటే టాటా లాగా కాదు, హర్షద్ మెహతా లాగా, నీరవ్ మోదీ లాగా, విజయ్ మాల్యా లాగా ఎలా నడుపుతారో అలా నడుపుతారు ప్రభుత్వాన్ని. స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అనగానే సరే ఒక వైస్ చైర్మన్ ఉంటారు, ఒక ఎండి ఉంటారు. అయితే వేరే కార్పొరేషన్ నుంచి డబ్బులు అడిగేటప్పుడు ఒక అగ్రిమెంట్ ఉంటుంది, ఒక పేపర్ సింపుల్ మెయిల్ అగ్రిమెంట్ ఏదో ఉంటుంది, లేకపోతే రిక్వెస్ట్ ఎండి దగ్గర నుంచి ఉంటుంది. ఎవరో సిఎఫ్ఓ అంట చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఆయన 3 లైన్లు లెటర్ రాసిస్తే డబ్బులు ఇచ్చేస్తారంట. అవునండి. ఐఏఎస్లు ఈ అగ్రిమెంట్ మీద ఎందుకు సంతకం పెట్టలేదు? ఎవరో ప్రైవేట్ కన్సల్టెంట్ ఎందుకు సంతకం పెట్టాడు? ప్రైవేట్ కన్సల్టెంట్ ఎవరు సార్? ఇది వరకు జైలుకి వెళ్ళింది ఎవరి గవర్నెన్స్ లో జైలుకి వెళ్ళారు సార్? ఆఫీసర్లు మాక్సిమం రాజశేఖర రెడ్డి ఎవరి గవర్నెన్స్ లో వెళ్ళారు? ఇప్పుడు వారి తనయుడు గవర్నెన్స్ ఉంది. ఆఫీసర్లకు తెలీదా? వాళ్ళు మేధావులు అయిపోయారు. అవును సార్, ఐఏఎస్లు పెట్టలేదు, గుడ్, బాగానే ఉంది. ఐఏఎస్లు పెట్టలేదంటే కొంత వాళ్ళని మనం మెచ్చుకోవాలి ఈ విషయంలో మాత్రం. కానీ ప్రైవేట్ కన్సల్టెంట్ పెడితే బ్యాంకులు ఎలా ఒప్పుకున్నాయి? నేను అందుకే చెప్తున్నా కదా సార్, ఇప్పుడు అన్ని చోట్ల ప్రైవేట్ కన్సల్టెంట్సే కాదు కదా. బ్యాంకులకి ఒక చిన్న ఆఫీసరు అడిషనల్ సెక్రటరీ ఫైనాన్స్ తోటి సంతకం కొట్టించారు. ఏది 18,500 కోట్లు అప్పు తీసుకునే చోట ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ కాదు, ఏ అడిషనల్ సిఎస్ కాదు, ఎవరు కాదు, కాకుండా అంత చిన్న ఆఫీసర్ తోటి కొట్టించారు. ఏంటంటే ఇది రొటీన్ బ్యాంక్ గవర్నమెంట్ లో ఇట్లానే నడుస్తుంది, గవర్నెన్స్ ఇష్యూ అని చెప్తారు. సార్ ఇదంతా కూడా ప్రజలు అవునన్నా కాదన్నా కంటిన్యూస్ గా ఆంధ్రజ్యోతిలో కూడా పడుతున్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో కాస్త విశ్లేషించి చదువుకుని రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది, మన పిల్లల భవిష్యత్ ఏంటనేది చూడకపోతే గనక ఈ డెకాయిటీ ఫైనాన్సింగ్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యి ఒక్క సెక్టార్ కాదు ఏది మిగలదు. మైన్స్ అయిపోయింది, ఇట్లా అయిపోయి దోపిడీలు అన్ని అయిపోతాయి, ఈ డెకాయిటీ అంతా అయిపోతుంది. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంప్రూవ్ చేయలేము. రైట్, ఒక్క నిమిషం కుటుంబరావు గారు, ఒక్క నిమిషం. సూర్యనారాయణ గారు, అంతా విన్నారు కదా మీరు. చివరికి బ్యాంక్స్ తో చేసిన ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ సర్వీసెస్ కార్పొరేషన్, నేను ఒక విషయం చెప్తున్నాను ఇక, అందుకనే ఇందాక నేను అడిగాను. ఈ బ్యాంకులో అండి ఎండ్ యూజర్ ఫండ్స్ ఉంటుందండి. ఎండ్ యూజర్ ఫండ్స్ ని వాళ్ళు కనుక చెక్ చేయకపోతే దాని మీద ఎవరైనా కూడా 3 crores దాటితే కనుక సిబిఐ ఎంక్వైరీ కూడా అడగొచ్చు దాని మీద. అంటే లీగల్ సిస్టమ్ ఉంది. నేను అందుకనే 3 పదాలు వాడాను అంతకుముందు, యూజ్, నాన్ యూజ్, అబ్యూజ్ అన్నది. సిస్టమ్ అయితే ఉంది. సిస్టమ్ ఒకవేళ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ 3 crores అబవ్ ఉంటే కనుక దట్ ఈస్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఆస్కింగ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. అండ్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ట్రబుల్ ఫేస్ చేస్తారు. సూర్యనారాయణ గారు, ఒక డౌట్ నాకు మీరే క్లియర్ చేయండి. ఇదే ఎస్బీఐ ఇనిషియల్ స్టేజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి సంవత్సరం ఎండింగ్ లో అనుకుంటా అప్పు అడిగితే, అప్పుడు 3,000 కోట్లు ఎంతో అప్పు అడిగితే మీరు డెట్లో ఉన్నారు, మీకు ఇవ్వడం కుదరదు అని రిజెక్ట్ చేశారు. నాకు బాగా గుర్తుంది, సందర్భం గుర్తులేదు కానీ రిజెక్ట్ చేశారు, ఇవ్వలేదు. అదే ఇవాళ బ్యాంక్స్ ఇవాళ ఒక కార్పొరేషన్కి ఎర్ర ఏగాని అని రాజశేఖర రెడ్డి గారు అనేవాడు, ఎర్ర ఏగాని లేదయ్యా అని. ఎర్ర ఏగాని అసెట్ లేని ఒక కార్పొరేషన్కి ఎలా అప్పిచ్చారు? అదే ఆ షేర్ హోల్డర్స్ ఫైల్ చేయొచ్చు కేసు అని చెప్తున్నాను నేను మీకు. డైరెక్టర్స్ మీద కేసు ఫైల్ చేయొచ్చు, రెగ్యులేటర్ మీద, రిజర్వ్ బ్యాంక్ మీద కేసు ఫైల్ చేయొచ్చు, అట్లాగే సెబీ మీద కేసు ఫైల్ చేయొచ్చు, అందరినీ పార్టీని చేసి కేసు ఫైల్ చేయొచ్చు. ఫైల్ చేయకూడదు, లా లేదు అని నేను అంటలా, లా ఉంది. లాని ఉపయోగించుకునే వాళ్ళు ఉండాలి, ఉపయోగించుకునే వాళ్ళు ఉంటే లా దాని పని దాన్ని చేస్తుంది. సరే అది పని చేయకపోతే మేనేజర్, ఇందాక మీరు అన్నారు ఎస్బీఐ, అదే ఎస్బీఐ ఇవ్వలేదని అంటే అప్పుడు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వేరే ఉండొచ్చు, ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ యాటిట్యూడ్ మారి ఉండొచ్చు. సో ఒకళ్ళు ఉన్నప్పుడు ఇవి ఇచ్చి ఉండకపోవచ్చు, ఇంకొకళ్ళు ఉన్నప్పుడు ఇచ్చి ఉండొచ్చు. అంటే కొంతమంది సిస్టమ్ ని కరెక్ట్ గా ఫాలో అయిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది సిస్టమ్ ని డివియేట్ అయి ఉండొచ్చు సిస్టమ్ నుంచి.
సో అది జరుగుతూ ఉంటది. ఎందుకంటే వ్యక్తులు మారినప్పుడు, ఆ వ్యవస్థల నేతృత్వం వహించేటటువంటి వ్యక్తులు మారినప్పుడు ఇలాంటి పరిణామాలు కొన్ని ఉంటాయి. నేను మామూలుగా సర్కాస్టిక్ గా చెప్పాను, మీ టీవీలో ఒకసారి చెప్పాను. 70 సంవత్సరాల పైబడిన స్వాతంత్ర భారతదేశంలో ఒక వ్యక్తి అయినా తాగాలా, లేకపోతే వ్యక్తిని ఉపయోగించే బండి అయినా తాగాలా, లేకపోతే ప్రభుత్వాలు నడవట్లేదండి. అవును కదా, లేదంటే నడవట్లేదు. అలాంటి పరిస్థితి దురదృష్టకరం. అంటే మన ఎకనామిక్ ఇప్పుడు రెండు దాయినా నడవట్లా. వాహనము దాగుతుంది, వాహనదారుడు దాగుతున్నాడు, అయినా నడవట్లా. వాహనదారుడు వాహనం రెండు తాగుతుంది, తాగకపోతే ప్రభుత్వాలు నడవట్లేదు. అంటే మన ఎకనామిక్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉందన్నది మీరు అర్థం చేసుకోండి దాన్ని బట్టి. సో ఇది ఏంటంటే సంబడీ హ్యాస్ టు, ఏదో చెప్తారు కదా, పిల్లి మండలే ఎవరో ఒకళ్ళు గంట కట్టాలని చెప్పి, ఆ గంట కట్టి వీళ్ళందరూ అడిగిన రోజున అవన్నీ బయటకు వస్తాయి. లేదంటే అట్లానే ఉంటుంది మామూలుగానే. సో ఎవరి కాళ్ళు నిర్లిప్తంగా ఉంటే కనుక సొసైటీ డెట్ ని మోయాల్సి ఉంటుంది, ట్యాక్స్ పేయర్స్ కూడా వేయచ్చు మామూలుగాను. సో ఇలాంటి అంటే వాస్తవంగా ఏంటంటే ఇలాంటి అన్ని కూడా పర్యవేక్షణ అంటే రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో, రెగ్యులేటర్స్ సరైనటువంటి జాబ్ చేసినట్టయితే కనుక ఇలాంటి ఏమి. మీరు ఇంకొక మాట చెప్పండి సూర్యనారాయణ గారు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏదైతే పెట్టారో దానికి బ్యాంక్స్ కి జరిగిన అగ్రిమెంట్ మీద ఐఏఎస్ ఆఫీసర్లు సంతకం పెట్టలేదు. పెట్టకపోతే ఒక ప్రైవేట్ కన్సల్టెంట్ పెట్టారు. రేపు రాబోయే కాలంలో ఏవైనా ఏమంటారు దాన్ని, కేసులు కానీ లేకపోతే ఇలాంటివి అయితే అది రెస్పాన్సిబుల్ అంటే ఒకటండి, ఐఏఎస్ ఆఫీసర్ అది బోర్డు అప్రూవ్ చేయాలంటే ఫలానా ఆయన సంతకం పెడతాడని. అందుకని బోర్డు మీద ఎవరైనా కేసు వేయొచ్చు, వేయకూడదని లేదు, అదే చెప్తున్నా. బోర్డులో ఐఏఎస్ ఆఫీసర్ మేనేజింగ్ డైరెక్టర్ కింద వైస్ చైర్మన్ కింద ఉంటారు. వాళ్ళు నేను పెట్టలేదు అనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ పార్టీ టు దట్ ఆథరైజేషన్. ఆ అడిషనల్ సెక్రటరీ సైన్ చేయడానికి ఆథరైజేషన్ వాళ్ళు ఇచ్చుంటారు. వాళ్ళు ఆథరైజేషన్ ఇచ్చినప్పుడు దే ఆర్ ఆల్సో అకౌంటబుల్ ఫర్ దాట్. వాళ్ళు ఒకవేళ మీ సంతకం పెట్టలేదు కాబట్టి మేము అకౌంటబుల్ కాదు అని అనుకుంటే పొరపాటు. లీగల్ జనరల్ కాంట్రాక్ట్ యాక్ట్ లో లీగల్ లాంగ్వేజ్ లో ఒకటి ఉంటుంది, ఎస్టపల్ బై కాండక్ట్ అని. మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ మీరు సాక్షి సంతకం పెడితే రేపొద్దున నేను నాకు ఈ ట్రాన్సాక్షన్ తెలియదని మీరు దాని మీద ఫైట్ చేయడానికి లేదండి, ఎందుకంటే మీరు సాక్షి దానికి. అట్లాగే ఆథరైజేషన్ ఎవరైతే పలానా వాళ్ళు సైన్ చేస్తారని ఆథరైజేషన్ ఇచ్చుంటారో ఆ ఆథరైజేషన్ ఇట్ ఈస్ అమౌంట్స్ టు ది విట్నెస్. ఎందుకంటే యు ఆర్ ది బోర్డ్ హ్యాస్ ఆథరైజ్డ్ దట్ ఆఫీసర్. దట్ ఆఫీసర్ హ్యాస్ యాక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది బోర్డ్. రైట్. బోర్డు పవర్ ఇచ్చింది. సో బోర్డు పవర్ ఇచ్చింది కాబట్టి బోర్డులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాన్సిబుల్ దానికి, కాదని అనుకుంటే పొరపాటు అది. రైట్. అదే చెప్తున్నాను మీకు, కంపెనీస్ యాక్ట్ కానీ ఈ యాక్ట్లు కానీ అన్ని స్ట్రాంగ్ గానే ఉన్నాయి ఇండియాలో, ఆ ప్రాబ్లం ఏం లేదు మీకు. రైట్. ఏదైనా అప్పు తీసుకొస్తే ఇందాక మీరు అన్నారు ఇప్పుడు ఏది తాగుబోతుల మీద తెస్తున్నారు అని చెప్పేసి. యాక్చువల్ గా తాగే మీ రెవెన్యూ మీద దట్ ఈస్ ఎక్సైజ్ పాలసీ ఈజ్ గవర్నమెంట్ ప్రెరగేటివ్ అండి. గవర్నమెంట్ ఏ రోజైనా సరే, అంటే ముందు ప్రొవిజన్ పెట్టారు గవర్నమెంట్. సరే రేపు పొద్దున ప్రొహిబిషన్ పెడితే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ కూడా ఎస్టీసీ ఆ ఇన్కమ్ రాదు. వాళ్ళు ఎలా రీపే చేస్తారు? మరి మైండ్ అప్లై చేయాలి కదా బ్యాంక్ ఆఫీసర్, అది సెన్సిటివ్ సెక్టర్ కదా. అది చేయకపోతే మీరు క్వశ్చన్ చేయొచ్చు దాన్ని. అదే అంటున్నా నేను. ఇప్పుడు ఏదైనా అప్పు తీసుకొస్తే దాని ద్వారా లేకపోతే అది కూడా ఇంతకుముందు చెప్పాను కదా, యూటిలైజేషన్ సర్టిఫికెట్ల గురించి అంతకుముందు చర్చ జరిగేది. అలాగే ఎండ్ యూజ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి బ్యాంకర్ కి. ఒక్క నిమిషం వస్తున్నారాయణ గారు, ఒక్క నిమిషం. ఇక్కడ ఏదైనా అప్పు చేస్తే దాన్ని ఏదన్నా ఒక సర్వీస్ సెక్టర్ మీదనో లేకపోతే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ మీదనో పెట్టి దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేయడం ప్రభుత్వాలకైనా, ఒక్క నిమిషం సార్, ప్రభుత్వాలకైనా ప్రైవేట్ సెక్టర్కైనా ఒక ఇందాక నుంచి ఒక ఆయన గింజుకుంటున్నాడు మెసేజ్లు ఏమని అంటే ఫైబర్ గ్రిడ్ మీద తీసుకొచ్చింది అప్పు కాదా అని. ఫైబర్ గ్రిడ్ అనేది ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి 400-500 వసూలు చేసి టీవీ ఫోను ఇంటర్నెట్ ఈ సర్వీసు గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది. కాబట్టి ప్రజలకి తక్కువ రేటుకి ఇవన్నీ లభిస్తాయి, అది గవర్నమెంట్కి రిటర్న్ రెవెన్యూ వస్తుంది. దానివల్ల అప్పు తీర్చుకోవచ్చు, గవర్నమెంట్కి ఇంత బెనిఫిట్ ఉంటుంది, ప్రజలకు సర్వీస్ అది చాలా తక్కువ మొత్తంలో. అది కూడా తెలియకుండా బ్రెయిన్లెస్గా
ఏదేదో మాట్లాడి మీకు అభిమానం ఉంటే అభిమానించుకోవచ్చు, కానీ ప్రభుత్వాలు రాష్ట్రం అప్పు సంకనాగిపోతుందిరా నాయన చేయకూడదు. అంటే అది ఎక్కదు బుర్రకి. ఎంతసేపు అది అది ఏమి అభిమానం కూడా నాకు అర్థం కావట్లేదు. రైట్ తులసిరెడ్డి గారు, ఓవరాల్గా అప్పు ఈ చేయొచ్చండి, మొత్తం అప్పు వ్యవహారంలో చేయకూడదు. తులసిరెడ్డి గారు, ఈ వ్యవహారంలో గవర్నర్ కార్యాలయం కూడా ఇరుక్కుంది. గవర్నర్ గారు మోసపోయాడా, గవర్నర్ గారు మోసగించబడ్డాడా, ఆయన కూడా తెలిసి దీంట్లో భాగమయ్యాడా, ఏమనుకోవాలి ఇది? ఆయన ఎలా ఇచ్చాడు? ఒకవేళ రేపు అమెండ్మెంట్ కనుక ఈ చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తే మరి బ్యాంకులు ఏం చేస్తాయి అప్పుడు, అది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ పయ్యావుల కేసు ఆ ప్రశ్న కూడా లేవనెత్తాడు తులసిరెడ్డి గారు. అవునవును, ప్రభుత్వంలో ప్రతి వ్యవహారం కూడా అండ్ నేమ్ ఆఫ్ ద గవర్నర్ జరుగుతుంది. కాబట్టి మనము రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్ వచ్చేసి గవర్నర్ సెక్రటరియట్ నిరంతరము అప్రమత్తంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు మరీ అధ్వానంగా ఉంది. దాని గురించి అసలు గవర్నర్ వ్యవస్థ ఒకటి ఉందా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది కాబట్టి దాంట్లో ఆర్టికల్ 261, 293 వచ్చేసి మెన్షన్ చేసింది కాబట్టి ఇది డెఫినెట్ గా రాజ్యాంగ ఉల్లంఘన, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం అని చెప్పింది కాబట్టి ఇంకా రాబో రోజుల్లో డెఫినెట్ గా బ్యాంకులు కానీ ఇంకోటి కానీ జాగ్రత్త వహించక తప్పదు. ఇప్పటికే R&B రోడ్స్ మామూలుగా టెండర్స్ వేస్తే పోటీలు పడి పాల్గొంటారు, రిపేర్స్ కానీ కొత్త కరెక్ట్. అవును, అటువంటిది 3 సార్లు 4 సార్లు 1 సార్లు 5 సార్లు టెండర్స్ పిలిస్తే రాలేదు అంటే ఇంకా ఈ గవర్నమెంట్ మీద విశ్వసనీయత ఏమాత్రం ఉందో ఇది ఒక్కటి చాలు. నిజంగా గతంలో ఏ రాష్ట్రంలో కంపెనీలకి లెటర్లు రాస్తున్నారంట, ప్లీజ్ వచ్చి టెండరింగ్ లో పాల్గొనండి అని. కాంట్రాక్ట్ కంపెనీలకి లెటర్లు రాస్తున్నారంట. కాబట్టి విశ్వసనీయత ఏ విధంగా కోల్పోయిందో దీన్ని బట్టి తెలుస్తా ఉంది. ఇక్కడ ఇంకొకటి మీరు చెప్పినట్లు ఈ నవరత్నాల్లో ఒకటి మద్యపాన నిషేధం. దాంట్లో ఏం చెప్పారు? కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మరి మద్యాన్ని నిషేధించినప్పుడు దశల వారీగా ఆదాయం కూడా తగ్గాలి కదా. కానీ ఆదాయం వచ్చేసి 2019-20లో ఎక్సైజ్ ఇన్కమే, మళ్ళా వ్యాటిది కాదని చెప్పేది, ఎక్సైజ్ మాత్రమే 6,915 కోట్లు, 2020-21లో 11,575 కోట్లు, 21-22లో 15,000 కోట్లు. అంటే దశల వారీగా నిషేధం బదులు దశల వారీగా నిషా. మరి ఇది కాక మళ్ళీ వచ్చే 15 సంవత్సరాలకు మద్యం మీద అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ వేసి మేము వచ్చేసి ఏపీఎస్టీసీ దానికి కడతామని చెప్పేసి ఒక దిక్కేమో మీ టర్ములోనే నిషేధిస్తామని చెప్పి, మరొక టైం రాబోబు 15 సంవత్సరాలకు వచ్చేసి అడిషనల్ రిటైల్ ట్యాక్స్ వేస్తామని చెప్పేసి చూపించడం. కాబట్టి ఇది తాగండి తూగండి ఈ పథకం వచ్చేసి దాంతో మొత్తం గెటానికి కావాలని చూస్తున్నాయి. దీనికి మద్యపాన నిషా పథకమో, లేకుంటే తాగండి ఊగండి అని పథకమో, లేకుంటే పుస్తకాలు తెంపే పథకమో, తాలిబొట్టు తాకట్టు పెట్టే పథకం అని పెట్టి ఇంకా ప్రభుత్వాలు నడుపుకునే పరిస్థితికి వచ్చింది. ఏది ఏమైనా ఇల్లరికంలో రేలంగి పాట జ్ఞాపకం వస్తా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చేసి పాట ఒకటి ఉంది, అయ్యయ్యో చేతుల డబ్బులు పాయనే జోబులు ఖాళీలాయనే, ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది, ఎల్లామడిలో పుస్తతో సహా తిరుత్సవరం అయిపోయిందని చెప్పేసి ఆ రేలంగి పాట పాడుకుంటూ ఈ 3 సంవత్సరాల్లో ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ ఊరేగాల్సిన పరిస్థితికి తెస్తా ఉన్నాడు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకోవట్లేదు సార్, వచ్చిన బాధ అది. అర్థం చేసుకోవట్లే అంటే అందరూ కాదు, కొందరు ఉంటారు, కొద్దిగా సూపర్ ఫ్యాన్స్ ఉంటారు, తప్పలేదు. ఫ్యాన్స్ అభిమానాన్ని కూడా నేను తప్పు పట్టను, కానీ దానికి కొన్ని హద్దులు. మన ఇల్లే మునిగిపోతుందిరా నాయన అంటే అభిమానం అనేది ప్రాణం పోద్ది కదా. అది ఆ సూక్ష్మాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారో విజ్ఞులైన అభిమానులు కానీ విజ్ఞులైన ప్రజలు కానీ మరి గ్రహిస్తారులే, బయటపడరు. రైట్, ఎనీవే కుటుంబరావు గారు, తులసిరెడ్డి గారు అండ్ సూర్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఇక విశాఖ స్టీల్ ఏంటో అర్థం కాని పరిస్థితి. వాళ్ళేమో అయిపోయిందని చెప్తారు, వీళ్ళేమో ప్రశ్నలు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ అయిపోయిందా అని వీళ్ళు అడుగుతారు. వాళ్ళు చెప్పి 4 నెలలు అయిపోయిందని చెప్పి వీళ్ళు మాత్రం ఎంపీలు, వైసీపీ ఎంపీలు అడుగుతూ ఉంటారు, క్వశ్చన్ వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మొత్తం అయిపోయిందా, ఇంకొంచెం మిగిల్చారా అంటే 100% అయిపోయింది అని వాళ్ళు చెప్తారు. మళ్ళీ ఇంకో రోజు ఇంకో సెషన్లో మళ్ళీ ఇంకొక ఎంపీ వస్తాడు, ఈసారి ఇంకొంచెం పెద్ద మంత్రి వస్తాడు, వచ్చి ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదు, అది ఇట్స్ గాన్,
మేము 2,50,000 కోట్ల రూపాయలు సేకరించాలనుకుంటున్నాం, అందులో విజాగ్ స్టీల్ కూడా ఉంది, 100కు 100% ప్రైవేటైజేషన్ చేసేసాం అని చెప్పి ఇంకోసారి చెప్తారు. మళ్ళీ ఇంకో ఎంపీ ఇంకో సెషన్లో అడుగుతాడు, దీనికి ఇంకేమైనా రివైవల్ ఇదేమైనా ఉందా అంటే, మళ్ళీ ఆపే అవకాశం ఏమైనా ఉందా, మీరు ఆల్రెడీ అమ్మేశారా అని అంటే, మొత్తం అమ్మేశాం, దానికి ఉన్న భూమిని కూడా ఇంకా మిగిలిన 4,000 ఎకరాలు 7,000 ఎకరాలు ఉంది కదా, దాన్ని ఏం చేయాలో కూడా ఆలోచిస్తున్నాం. అంటే ఎప్పటికప్పుడు వీళ్ళు అడుగుతుంటారు, వాళ్ళు ఇంకొంచెం క్లారిటీ ఇస్తూ ఉంటారు, ఇంకొంచెం క్లారిటీ. అంటే దీనివల్ల ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హిట్లర్ దగ్గర గోబెల్స్ ఉన్నట్టుగా వీళ్ళు గోబెల్స్ ప్రచారం ఒకటి మొదలుపెట్టి మెల్లమెల్లగా వీళ్ళు అడిగినట్టు చేయడం, వాళ్ళు చెప్పినట్టు చేయడం, మొత్తం మీద ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేటట్టు చేయడం, ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది, చివరికి ఆ స్థాయికి తీసుకొచ్చారు. అయినా అయినా మన కార్మికులు తక్కువ వాళ్ళు కాదు, మన విశాఖ ప్రజలు తక్కువ వాళ్ళు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తక్కువ వాళ్ళు కాదు. ఉద్యమం స్టార్ట్ చేశారు, అది ముదిరి 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 వాళ్ళ పతాక స్థాయికి చేరింది. ఢిల్లీ వీధుల్లో మార్మోగుతోంది వైజాగ్ స్టీల్ నినాదం మరొకసారి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీన్ని ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదంటూ ఉద్యమిస్తున్నారు. మరోవైపు ఏపీ హైకోర్టులో న్యాయ పోరాటం జరుగుతోంది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు కోర్టులో కేసు వేశారు. ఆ కేసు ఇవాళ హీరింగ్ కూడా అయ్యింది. ఇన్ని ఒకవైపు జరుగుతుంటే ఒక పెద్ద ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇవాళ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇది అందరికీ తెలిసే జరుగుతోంది, ఇది కేంద్రంలో బీజేపీ మంత్రికి ఒక ఆయనకి, బీజేపీ మంత్రి కుమారుడికి ఒక ఆయనకి సంబంధం ఉంది ఈ వైజాగ్ స్టీల్ లావాదేవీలో. ఇది పోస్కోకి కట్టబెట్టడంలో, అంటే అమ్మేయడంలో, ప్రైవేటీకరించడంలో బీజేపీ కేంద్ర మంత్రి కొడుక్కి ప్రమేయం ఉంది అని ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఒక పెద్ద ఆయన, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, 5 సార్లు ఎంపీ 6 సార్లు ఎంపీ. సో ఇలాంటి కామెంట్లు బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకులేమో అక్కడ ధర్నాలో కూర్చుంటారు, వీళ్ళేమో ప్రశ్నలు వేస్తారు, కానీ దీన్ని ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదు అని అల్టిమేటం మాత్రం ఇవ్వరు. ఏదో ప్రశ్న జవాబు ఇంతే తప్ప అల్టిమేటమ్స్ ఉండవు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి మీద చర్చను చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.